శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణపతే నమః. వారఫలాల కార్యక్రమానికి స్వాగతం. ఫిబ్రవరి 4 నుండి 10వ తారీఖు వరకు గోచార రీత్యా చంద్రమానం నడుసరించి ద్వాదశ రాశుల వారికి ఎలా ఉన్నది అనేది గమనిద్దాం. ముఖ్యంగా ఫిబ్రవరి 4 నుంచి 10వ తారీఖు గ్రహస్థితి మనం గమనించినట్లయితే గురువు మేషరాశిలో సంచారం జరుగుతుంది. రాహు వచ్చేటప్పటికి మీనంలో, కేతు వచ్చేటప్పటికి కన్యలో కొనసాగుతున్నాడు. వాటితో పాటు కుజుడు, శుక్రుడు వారం ప్రథమంలో వారి యొక్క సంచారం అనేది మనం గమనించినట్లయితే వారు ధనస్సులో కొనసాగుతున్నారు. మరియు అలాగే కుజ సంచారం అనేది మొదలవబోతుంది. కుజ సంచారం జరిగి ఈ యొక్క వారాల మధ్యలో 9వ తారీఖున వచ్చేటప్పటికి తన యొక్క మార్పు అనేది జరుగుతున్నది అన్నమాట. ఎక్కడికి జరుగుతున్నది అంటే మకరంలోకి జరగబోతున్నది. అలాగే బుధుడు, రవి కలిసి మకరంలో సంచారం చేయబోతున్నాడు. మకర సంక్రమణం జరిగింది ఆల్రెడీ. అలాగే శని మనం గమనించినట్లయితే కుంభంలో కొనసాగుతున్నాడు. ఈ యొక్క గ్రహస్థితి ద్వాదశ రాశుల వారి మీద ఎటువంటి ఫలితాన్ని చూపిస్తుంది అనేది మనం చూద్దాం. ఇప్పుడు ధనస్సు రాశి వారికి వారం ఎటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి అనేది చూద్దాం. ధనస్సు రాశి వారికి వచ్చేటప్పటికి ముఖ్యంగా మనం చూసినట్లయితే ఈ యొక్క రాశి వారికి జన్మరాశిలో కుజుడు ఉన్నాడు. జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడు వారం ప్రథమంలో వచ్చేటప్పటికి ఎక్కువగా శరీరంలో అధికమైనటువంటి ఉష్ణాన్ని కలిగిస్తాడన్నమాట. అంటే వేడిని కలిగించే విధంగా ఉంటాడు. మరి అదేవిధంగా ఈ రాశి వారికి మనం చెప్పాలంటే పంచమంలో ఉన్నటువంటి గురువు పూర్తి యోగకారకుడు అన్నమాట. అంటే ఉద్యోగపరంగా, వ్యాపార పరంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇవ్వగలుగుతాడు. గురువు యొక్క శుభదృష్టి వల్ల పిల్లలకి మానసికంగా కూడా శారీరకంగా కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు రాగలుగుతాయి. విద్యా సంబంధితమైన విషయాల్లో విద్యార్థులు కొంచెం కాన్సన్ట్రేట్ చేసి చదవాల్సినటువంటి ముఖ్యమైన సూచన. కానీ గురువు యొక్క శుభదృష్టి వల్ల విజయాన్ని సాధించగలుగుతారు. వారం ప్రథమంలో కన్నా ఈ రాశి వారికి వారాంతంలో కొంచెం అనుకూలమైనటువంటి ఫలితాలు ఎక్కువగా ఉంటాయి. కుజుడు జన్మరాశిలో సంచారం చేస్తున్నప్పుడు వివాహ ప్రయత్నాల్లో కానీ కొంచెం అనుకూలత తక్కువగా ఉంటుందన్నమాట. మరియు అలాగే ధనస్థానంలో ఈ రాశి వారికి వచ్చేటప్పటికి రవి ధనస్థానంలో ఉన్నప్పుడు ధనక్షయకారకుడుగా తయారవుతాడు. అంటే ఎక్కువగా డబ్బు ఖర్చు అవుతూ ఉంటుంది. అలాగే ఇరుగు పొరుగు సఖ్యత విషయంలో కూడా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఎదుటివారితో మాట్లాడేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకొని మాట్లాడాలి. శని అనుకూలమైనటువంటి స్థానంలో ఉన్నప్పుడు సంఘంలో గౌరవము, గుర్తింపు రాగలుగుతాయి. మీ మాటకి 10 మందిలో మర్యాద పెరుగుతుంది. స్థిరచరాస్తుల కొనుగోలు సంబంధితమైన విషయాల్లో డాక్యుమెంట్స్ని 1-2 సార్లు పరిశీలించుకొని కొనటం అనేది ముఖ్యమైన సూచన. ఎందుకంటే కుజుడు జన్మరాశిలో, అలాగే ధనస్థానంలో రవి అంత అనుకూలమైనటువంటి గ్రహస్థితులు లేరు కాబట్టి యోగకారకమైనటువంటి స్థానం కాదు. అలాగే ఈ రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో కుజుడు సంచారం చేస్తున్నప్పుడు వివాహ ప్రయత్నాలతో పాటు శరీరంలో అధికమైనటువంటి వేడి వల్ల అనారోగ్యకి గురవ్వటానికి కారకంగా కూడా తయారవుతుంది. మరియు కుజుడి యొక్క దృష్టి, త్రిపాద దృష్టి అంత అనుకూలంగా కాదు. ఎందుకంటే చతుర్థాన్ని, అష్టమాన్ని చూస్తాడు కాబట్టి కొంచెం ముఖ్యంగా జీవిత భాగస్వామితో మాట్లాడేటప్పుడు కానీ వారితో సత్సంబంధాలు ఏర్పరచుకోవటానికి కానీ ఎక్కువగా ప్రయత్నించాల్సినటువంటి ముఖ్యమైన సూచన. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి రాజ్యస్థానంలో ఉన్నటువంటి కేతువు చాలా యోగకారకమైనటువంటి స్థానంలో ఉన్నాడు కాబట్టి ఉద్యోగ ప్రయత్న సంబంధితమైన విషయాల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందడం అనేది జరుగుతుంది. ఇక రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారాలు ఏమిటి అనేది ముఖ్యంగా చూద్దాం. ఇక రాశి వారికి వచ్చేటప్పటికి జన్మరాశిలో సంచారం చేస్తున్నటువంటి కుజుడికి కుజాష్టకాన్ని పఠించటం, అలాగే కుజగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ప్రతినిత్యం బయటకు పోయేటప్పుడు నుదుటన సింధూరాన్ని ధరించి బయటకు పోయినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వాటితో పాటు ఇక రాశివారు సూర్యాష్టకాన్ని, సూర్యగ్రహ కవచాన్ని పఠించినట్లయితే అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. అలాగే సూర్యారాధన, సూర్యుడికి అర్ఘ్యాన్ని సమర్పించినట్లయితే కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. ఇక రాశి వారికి అనుకూలమైనటువంటి గ్రహస్థితిగానే గోచరిస్తూ ఉన్నది. కాకపోతే కొంచెం కుజుడు, రవి అంత అనుకూలంగా లేరు. అలాగే రాహువు చతుర్థంలో ఉన్నందువలన ఇక రాశివారు ముఖ్యంగా తల్లిగారి ఆరోగ్య సంబంధితమైన విషయాల గురించి ప్రయత్నాలు, అంటే కొద్దిగా అనుకూలం కోసం ప్రయత్నం చేసినట్లయితే అనుకూలించగలుగుతుంది.